హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎటువంటి క్రీము వాడకుండా, చాకోబార్ మౌల్డ్ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలల్లో కొద్ది పాలను ఒక బౌల్లో తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అండి, అంటే జొన్న పిండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగతా పాలని ఒక ప్యాన్లోకి తీసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఎటువంటి క్రీము వాడట్లేదు కాబట్టి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ని ఇంకొకసారి కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ పాలని మరిగిన పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ కలుపుతూ ఒక సైడ్ యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. పాలు మరిగే కొద్దీ మనకు బాగా దగ్గర పడుతుంది. వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇది చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలో హాట్ వాటర్ని తీసుకొని అందులో వేరే ఒక గాజు బౌల్ కానీ లేకపోతే మామూలు బౌల్ కానీ పెట్టుకొని మనకు నచ్చిన ఏ మిల్క్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు చాక్లెట్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు చాకోబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్న పేపర్ కప్స్ని తీసుకున్నానండి నేను. వాటిని ఒక సైడ్ ఇట్లా కట్ చేసుకోవాలి. చాకోబార్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి కప్ నుంచి ఈజీగా రాకపోతే మనకి ఇది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని పేపర్ కప్స్కి అప్లై చేయాలి. మొత్తం అన్ని కప్స్కి అప్లై చేసిన తర్వాత వాటిని ఒక 5 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ డబల్ కోటింగ్ అయితే వేసుకోవాలండి, ఎందుకంటే సింగిల్ కోటింగ్ వల్ల మనం తీసేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటుంది చాకోబార్ అనేది. సో తప్పకుండా డబల్ కోటింగ్ అయితే వేయాలి. ఇట్లా డబల్ కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇట్లా బాగా గట్టిపడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని ఇట్లా మిక్సీలోకి యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కప్స్లోకి వేసుకోవడమే. పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలండి. ఇలా మొత్తం అన్నింటికి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కొద్ది చాక్తో ఇట్లా బ్రేక్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని అయితే పెట్టుకోవాలి. వీటిని 8 to 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇట్లా ఓవర్ నైట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇట్లా మనం ముందుగా కట్ చేసుకున్న ప్లేస్ నుంచి ఇట్లా సైడ్కి తీసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి చాకోబార్ అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మిగతావన్నీ తీసి చూపిస్తానండి, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు.
హాఫ్ లీటర్ మిల్క్కి మనకి 6 వరకు చాకో బార్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా. సో తప్పకుండా ఈ సమ్మర్కి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.